లేడీ సూపర్ స్టార్ నయనతార ధనుష్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నయనతార జీవిత కథ విశేషాలతో నెట్ఫ్లిక్స్ సంస్థ బిహైండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించి విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఇది ప్రసారమవుతుంది. ఇలా డాక్యుమెంటరీ చేసినందుకు నయనతార ఖాతాలో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. అందులో విఘ్నేష్ శివన్ను వివాహం చేసుకున్న ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. పెళ్లి సమయంలో వాటిని వీరిద్దరూ బయటకు రానివ్వలేదు. ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో నెట్ఫ్లిక్స్ ద్వారా క్యాష్ చేసుకున్నారు. ఈ డాక్యుమెంటరీలో నయనతార ధనుష్ మధ్య జరుగుతున్న వివాదాన్ని కూడా చూపించారు. బియాండ్ ది ఫెయిరీ టేల్ కు మంచి స్పందన వస్తుంది. తన సినిమాకు సంబంధించిన విజువల్స్ ని వాడుకోవడంపై 10 కోట్లు చెల్లించాలంటూ ధనుష్ నయనతారకు లీగల్ నోటీస్ పంపించాడు. దీనిపై నయనతార బహిరంగంగా ధనుష్ కు లేఖ రాసిందే. ఆ లేఖలో అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రస్తుతం వీరి మధ్య వివాదం ఇలాగే కొనసాగుతుంది. అయితే ధనుష్ మౌనంగా ఉండడానికి కారణం న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నాడని తెలుస్తుంది. కోర్టు ద్వారానే తేల్చుకుందామని సోషల్ మీడియాలో అనవసరంగా రచ్చ చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతో ధనుష్ ఉన్నాడంటున్నారు. అయితే న్యాయస్థానంలో ధనుష్ నే విజయం వరించే అవకాశం ఉందని, నయనతారకు కోర్టు మొట్టికాయలు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాజాగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ డాక్యుమెంటరీపై స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికరంగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. డాక్యుమెంటరీ చూసిన ప్రిన్స్ 3 రెడ్ లవ్ సింబల్స్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధనుష్ నయనతార మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు పోస్ట్ షేర్ చేయడం ఆసక్తి కలిగిస్తుంది.